సన్నతించమంటాడు. అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించడు. చూడు, ప్రాణము అంటే భౌతికంగా చూసుకోవచ్చు, అంతరంగం అంటే లోపల ఉన్న సమస్తమును ఆత్మతో కూడా. అంతరంగంలో కనపడని ఏంటి? పైకి చేతులు కనపడతాయి, కళ్ళు కనపడతాయి, మన చెవులు, మన తల, మన ముక్కు, మన నోరు, ఈ బాహ్యం అంతా కనపడుతుంది. కానీ ఈ కన్నులతో మనం చూసినప్పుడు ఏ విధమైన చూపు చూస్తాం మనకు అర్థం కాదు. కొంతమంది జాలి కలిగిన చూపు చూస్తారు, కొంతమంది కోపంతో చూస్తారు, కొంతమంది ఇసుక చూపుతో చూస్తారు, అసూయ చూపుతో చూస్తారు. ఇవన్నీ అంతరంగంలో ఇవన్నీ కనపడదు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, పైకి మాట్లాడుతుంటే ఎంత ప్రేమ నా మీద అన్నట్లుగా ఉంటుంది, లోపల క్రూరమైన తేడోళ్ళకి ఉండే స్వభావం ఉంటుంది. పళ్ళు నూరుతూ మాట్లాడుతూ ఉంటారు, మనకు తెలియదు అబ్బాయి నేనంటే ఎంత ప్రేమ, నేనంటే ఎంత గౌరవం అని అన్నకి అన్నట్టుగా ఉంటుంది. లోపల ఏముంటుంది? దేవుడి గురించి నువ్వు మాట్లాడు, దేవుడి గురించి నువ్వు వివరించు అంటే కూడా కొంతమంది చాలా గొప్పగా వివరిస్తారు, కానీ లోపల దేవుడి గురించి భయం కానీ ఏమాత్రం కూడా ఉండదు. దేవుడు ఎలాంటి వాడయ్యా అనిలన్నా అంటే ఏమంటాం? గ్రేట్ గాడ్. మరి ఆ గ్రేట్ గాడ్కి నువ్వు గ్రేట్గా బ్రతుకుతున్నావు అంటే మనం ఏమంటాము? చెప్పలేము. అయితే చూపించడానికి ఇష్టపడతాం. కానీ దావీదు చూడండి, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామము అంటే లోపల మనలో ఎలాంటి అకృత్యాలు ఉన్నా కూడా, ఎలాంటి అపవిత్రత ఉన్నా కూడా దేవుని నామం ఏం చేసేదంట? పరిశుద్ధపరిచేది. ఆమె నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించంటే నాలో మంచి ఉన్నా చెడు ఉన్నా, చెడుది ఏదున్నా, మలినది ఏదున్నా ఆయన నామము పరిశుద్ధపరిచే నామం. దేవునికి మహిమ కలుగుగా. కనుక మనం కూడా చూడండి, ఈ దేహమును లోపట భాగమును అన్నిటిని మన దేవుడు పరిశుద్ధపరిచేవాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించడానికి మనం వచ్చి ఉన్నాం. ఆ దినమున దేవుని ప్రత్యక్ష గుడారం దగ్గరకు ఏదన్నా ఒక బలి ఇవ్వడానికి ఒక గొర్రె పిల్లను కానీ ఒక పశువుని కానీ ఏదన్నా ఉదాహరణ తీసుకొని వస్తే మొదటగా దాన్ని ఏం చేసేవారయ్యా అంటే శుభ్రంగా కడిగేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? శుభ్రంగా కడిగి. ఎందుకు కడగాలి? దాని మీద మలినం ఉంటుంది కనుక. అది పేడలో పడుకుంటుందో, అది ఉచ్చలో పడుకుంటుందో, అది ఎక్కడెక్కడో పడుకొని ఉంటుంది. అది దేవునికి బలి ఇవ్వాలి అని వచ్చినప్పుడు అది ఏం చేయబడాలి? శుభ్రం చేయబడాలి, అది కడగబడాలి. కడగబడినది అది బలిపీఠం చెంతకు చేరాలి. బలిపీఠం చెంతకు చేరిన తర్వాత అది బలి అర్పించబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని ఆరాధించడానికి, ఆయనకు మన హృదయపూర్వకమైన కృతజ్ఞత అర్పణలు చెల్లించడానికి మనం వచ్చి ఉన్నాం. అర్పించబడడానికి ముందుగా, ఆరాధించడానికి ముందుగా నీ దేహమును, నీ ఆలోచనలను, నీ తలంపులను, నీ ప్రవర్తనలు అన్నిటి కూడా ఏం చేసుకోవాలి? క్రీస్తు రక్తంతో శుద్ధి చేసుకుందువు గాక. ఎందుకంటే ప్రసంగం అంటాడు, నువ్వు దేవుని మందిరమునకు పోవనప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును గొప్ప చెప్పుకో. అంత మాత్రమే కాదు, నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకో. గడిచిన వారం అంతా కూడా ఆదివారం దేవుని మందిరం ఇక్కడి నుంచి వందనాలు చెప్పుకొని వెళ్ళిపోయిన దగ్గర నుంచి మళ్ళీ వందనాలు చెప్పుకుంటూ లోపలికి వచ్చేంతవరకు ఏం మాటలు మాట్లాడావు, ఏం ఆలోచనలు చేసావు, ఏ తలంపులు మలుకున్నావు, ఎలాంటి నడవడక నడిచావు, ఎక్కడ వరకు వెళ్ళావు, నీ కాళ్ళు ఎక్కడికి వెళ్ళాయి, నీ ఆలోచనలు ఎక్కడికి వెళ్ళాయి, నీ తలంపులు ఎక్కడికి వెళ్ళాయి, నీ ప్రవర్తన ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికన్నా ఇల్లు సంతోషం, నువ్వు మళ్ళీ తిరిగి ఇక్కడ రావడానికి దేవుడు కృప చూపించినాడు. ఆమేన్. అంటే ఆయనకి ఇష్టం లేని మార్గాలు కూడా మనం పోయినప్పటికీ, ఆయనకు అనుకూలం లేని ప్రదేశాలకు మనం వెళ్ళినప్పటికీ, అనేకమైన మార్గాలు కూడా మనం ప్రయాణం చేసినప్పటికీ దేవుడు తన అపారమైన కృప మన ఎడలో చూపించి తిరిగి తన సన్నిధికి నడిపింపజేశాడు. అంటే నీ మీద ఆయనకి ఇష్టం ఉందని అర్థం. ఆమేన్. అంటే మనం ఎన్ని మార్గాల గుండా మనం ప్రయాణం చేసినా ఆయన మన మీద కోపపడక, అసహించుకోక, త్రోసివేయక, నెట్టివేయక, మనం విడిచిపోక తిరిగి మనల్ని ఇక్కడ తీసుకొని వచ్చి మళ్ళా నేను ఇక్కడ సమకూర్చాడంటే, నా బిడ్డలారా ఇదిగో గడిచిన వారంలో వాటన్నిటి నేను నా రక్తంతో మిమ్మల్ని కడగడానికి నేను ఇక్కడ తీసుకొని వచ్చానంటాడు. ఆమె ఏంటి తీసుకొని వచ్చాడంట? శుద్ధి చేయబడే ప్రదేశంలో ప్రభు మనల్ని తీసుకొని వచ్చాడు. కనుక మనం ఇప్పుడు ఆయనకు అర్పణలు అర్పించక ముందుగా ఆ బలి పశువు ఏ విధంగా అయితే శుద్ధి చేయబడుతుందో, ఈ క్రీస్తు యొక్క రక్తంతో మనం శుద్ధి చేయబడాలి. అందుకని దావీదు దేవుని చూడండి ఎంత బాగా అంటున్నాడు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. కేవలం దావీదు మాత్రమేనా దేవుని స్తుతించేది, సన్నతించేది?
దావీదు దేవుడు ఎందుకు తన అంతరంగంలో ఉన్న వాటితోనూ తన ప్రాణంతో ఉన్న వాటితోనూ చెప్తున్నాడంటే కింద ఒక మాట అంటాడు, ఆయన చేసిన ఉపకారాల దేరిని కూడా మరవకూడదండి. ఏమని చేయకూడదు? దేవుడు నా కొరకు నా పక్షాన అనేకమైన ఉపకారాలు చేస్తున్నాడు. ఆ ఉపకారాలు అంటే మంచి కార్యాలు, మేలులు చేశాడు, మంచి జీవితం నాకు ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఈరోజు బ్రతకడానికి జీవం ఇచ్చాడు, ఆ జీవనం అనుభవించడానికి శక్తినిచ్చాడు, సమస్తము దయచేశాడు. దయచేసి నా దేవుడు ఇన్ని చేసిన తర్వాత తన ప్రాణంతో మీద తన గుండె మీద చేసుకొని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నా దేవుడు నీ కొరకు అనగా నా కొరకు ఎన్ని ఉపకారాలు చేశాడు. కనుక నువ్వు తిరిగి ఆయనకి ఏమి చెల్లించకపోయినా పర్వాలేదు. ఏం చేయాలంటదా? నువ్వు తిరిగి నా దేవుడు చేసిన మేలులకు, నా దేవుడు చేసినటువంటి ఉపకారాలకు నువ్వు తిరిగి ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆయన చేసిన ఉపకారాలు ఏది కూడా నువ్వు మరొక మర్చిపోకుండా చాలు. కొంతమంది పాటలు ఆరాధన చేస్తూ ఉంటారు, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ఉపకారం, నాకు చేసిన ఉపకారం నేనేమి ఇచ్చిన రుణం తీర్చుకోగలరు? నేనేమీ తీర్చుకోలేక ఇదిగో నా పెదవులతో నేను ఆరాధిస్తున్నాను ఆమేన్ అంట. ఏమి ఇచ్చుకోలేక ఏదో ఒకటి ఇవ్వాలి కదా కృతజ్ఞతకి. అందుకని ఏమి ఇవ్వాలి అని అంటే ఆ రోజుల్లో ఇచ్చేవాళ్ళు చాలా ఉండేవాళ్ళు దేవుని మందిరంలో. కొంతమంది శ్రేష్టార్పణలు, కృతజ్ఞతార్పణలు, ప్రతిష్టార్పణలు, దహన బలులు ఇవన్నీ తీసుకొని ఇచ్చేవాళ్ళు. మరి క్రొత్త నిబంధన కాలం యేసుప్రభు నీకు ఇచ్చినటువంటి ఆ రక్షణకు, యేసుప్రభు నీకు ఇచ్చినటువంటి ఈ విమోచనకు నువ్వేమి ఇవ్వగలవు? దావీదులా ఒక మాట అంటే సరిపోద్ది, ఏమని? ఏది మరవకు, అలా అని చెప్పి మౌనంగా ఉండకు, సన్నుతించడం నేర్చుకో. దేనితో? జీవ ఫలముతో, అంటే నాలుకతో. హృదయంలో ఉన్నటువంటి ఆ దేవుని చేసిన ఉపకారం హృదయంలో ఉంటే పెళ్ళబీక్కుని బయటకు వచ్చి ఏమొస్తుందంటమ్మా? దేవుని ఆరాధిస్తాం. దేవుడు మన హృదయంలో ఫస్ట్ ఆయన మీద ఒక అభిప్రాయం ఉండాలి. దేవుడు నాకు చాలానే చేసాడండి, ఒకటా రెండా చెప్పుకోవటానికి చాలా ఉన్నాయి. నేను ఒక్కరిని ఆరాధిస్తే ఒకరోజు పట్టిపోద్ది. అందుకని ఏం చేయలేను, గుర్తుపెట్టుకోరున్నాను. కానీ నా నోటితో దేవుడిని ఒక మాట అయినా నేను ఆరాధించడానికి ఆశపడుతున్నాను, వ్యక్తపరచగలగాలి. చూడండి, కేవలం దావీదు జీవితంలోనే కాదు, కేవలం దావీదు మాత్రమే కాదు దేవుని సన్నతించేది. అదే కీర్తన 156లో కూడా చూడండి, కీర్తన 156లో ఒక మాట అంటాడు, దావీదుతో పాటు కూడా కొంతమంది ఆరాధించాలి. అది ఎవరు? కొంతమంది. ఎంతమంది? వాళ్ళు ఎవరు అంటే చూడండి, సకల ప్రాణులు. చాలు. ఏం చేయాలంటే కేవలం దావీదు తన ప్రాణంతో చెప్పుకునే మాట ఒకటే కాదు, దేవుణ్ణి సన్నతించాలి, అనగా దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలనే విషయానికి వస్తే ఎవరు అంటే సకల ప్రాణులు యెహోవాను సన్నుతించుదురుగాక. సకల ప్రాణులు అంటే ప్రాణం కలిగిన ప్రతి ఒక్కరు కూడా. మనమైతే ప్రాణం ఉండి దేవుని సన్నతిస్తామో లేదో తెలియదు, కానీ ప్రాణం కలిగిన ప్రతి పక్షి, ప్రాణం కలిగిన ప్రతి జీవి మాత్రం ఉదయాన్నే లేచి ఏం చేస్తుంది? డిస్టర్బ్ చేస్తుంది. అదేదో మా ఊర్లో తెలియదు. మేము ప్రశాంతంగా పడుకొని నిద్రపోతూ ఉంటాం. మేము చిన్నపిల్లలప్పుడైతే, ఇది ఇంత చిన్నపిల్లలప్పుడైతే మా నాన్న మమ్మల్ని ఏం చేశాడంటే, కుటుంబ ప్రార్థన ఉదయాన్నే వేగి కూర్చోమన్నా 5 గంటలకు కంపల్సరీగా లేపేసాడు. 5 గంటలకు లేచి ఉదయాన్నే లేచి మనందరూ కుటుంబ ప్రార్థన చేసుకోవాలని చెప్పి అందరూ కూర్చొని పెట్టేవాడు. అక్కడ ఎక్కడి నుంచి ఇంకొక ఊరు నుంచి ఇంకొక పాస్టర్ వచ్చాడు మా ఊరికి. ఆ పాస్టర్ గారు వచ్చి, మీరు ఉదయాన్నే ఎన్ని గంటలకు లేస్తారో కుటుంబ ప్రార్థనకి అని అడిగాడు. ఎన్ని గంటలకు లేస్తాం? కరెక్ట్ గంట కొట్టినట్టు 5 గంటలకు లేస్తామన్నాడు. అరే మీరు విశ్వాసులా సేవకులు అన్నాడు. ఏమన్నాడు చెప్పాలా? మీరు సాధారణ విశ్వాసులా లేకుంటే సంఘ కాపరులా అన్నాడు. సంఘ కాపురమే. ఎందుకు అడుగుతుంది విచిత్రంగా? మరి సంఘ కాపురం అయితే ఒక సాధారణ విశ్వాసలాగా నువ్వు కూడా అదే టైంకి లేస్తే నీకు విశ్వాసకి ఉన్నటువంటి ఆ బంధం, ఆ పటిష్ట ఎక్కడ దొరుకుతుంది అని చెప్తే, మరి ఇంకెన్ని గంటలకు లేయాలి? రాత్రి నిద్రపోకూడదా? అంటే లేయాలి, నిద్రపోవాలి. వేకువజామున 3 గంటలకు లేదా 4 గంటలకు కంపల్సరీగా నువ్వు నిద్ర లేయాలని చెప్పాడు. ఇంక చూసుకో, ఆయన మా దగ్గర ఒక 15 రోజులు ఉన్నాడు ఆ పాస్టర్ గారు.
మేము అలాగా ఆదమరిసి నిద్రపోతున్న 4 గంటలప్పుడు మా నాన్న వచ్చి, రే రే చిన్నోడా, రే పెద్దోడా, లేయరా ప్రార్థన అంటాడు. మేము దోట గట్టి కప్పుకున్నాను. ఇంక ఎట్టుకెళ్ళకి లేదని చెప్తే మా అమ్మ అనేది, చిన్నపిల్లలు కదండి వాళ్ళు చేసుకుంటారులే, మళ్ళీ లేచి ఇట లేపకూడదు అంటే ఆయన ఉండేది ఆ పాస్టర్. అమ్మ నువ్వు సేవకురాలువేనా, విశ్వాసం మాట్లాడుతున్నావు, నువ్వు సేవకురాలు మాట్లాడినవి ఈ లక్షణాలు మీలో ఉండకూడదు. లేపని బిడ్డలంటే ఎట్లా లేపానండి, నిద్రపోతుంటే పర్వాలేదు అన్న నువ్వు వెళ్ళన్నా నీ బిడ్డలు తీసుకుని అంటే మా నాయన వచ్చి మా చేతులు ఎట్లా పట్టుకుని నిద్రలోనే ఎట్లా ఏడబడేవాళ్ళు. మేము తీసుకుని వచ్చి అక్కడే పెట్టేసేవాడు. నేనైతే దూకుతుంటే మా నాయన ఎట్టనేవాడు. మా తమ్ముడు రాజా, వాడు కూడా చిన్న పిల్లోడు వాడు కూడా కూర్చోబెట్టేవాడు. అట్లా దేవుడి చిన్న సాధన చెప్పించేవాళ్ళు. ఎందుకు దేవునికి అయ్యా అంటే, ప్రాణము కలిగిన ప్రతి మనిషి దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే, ఎందుకు ఇంత ఉదయకాలంలో మనం లేయాలి, మనకన్నా పక్షులు లేస్తున్నాయి కదంటే, దేవుడు ఒక మాట చెప్తాడు, మీరు అనేకమైన పక్షుల కంటే మీరు పక్షి మనకన్నా శ్రేష్టమైందే, మనం శ్రేష్ఠులమైనమా. ఇప్పుడు మనకన్నా ముందు పక్షులు వేస్తుంది, ఇప్పుడు మనం శ్రేష్ఠులమా పక్షులు శ్రేష్టమయ్యా? చెప్పాలా ఏం సతీష్ మా నాన్న శ్రేష్ఠుడు అంటావా? మీరు అనేకమైన పక్షుల కంటే శ్రేష్ఠులంటే, అరే నాకన్నా ముందు పక్షులు వేసి దేవుని స్థుతించడం అంటే దరిద్రపది కాబట్టి దానికన్నా నేను శ్రేష్ఠుడు, నేను నెంబర్ 1. దేవుని స్థానంలో దేవుని ఆరాధించే విషయంలో నేను నెంబర్ 1. నేను ఎప్పుడు నెంబర్ 1గానే ఉండాలని పక్షి కన్నా ముందుకు లేచేవాడు. మా ఊళ్ళో మేము పొద్దున్న మేము కొద్దిగా పెద్ద అయ్యామండి, ఇంకొద్దిగా పెరిగిన తర్వాత మా నాన్న వచ్చి ప్రార్థన పిలిస్తే చేసుకోపో నువ్వు చేసుకోపో మేము అలా చేసుకుంటాం కదా అనేవాళ్ళం మేము. ఎందుకు అప్పుడు కొద్దిగా రెక్కలు వచ్చినాయి కదా. మాకు గొప్ప అవకాశం ఏందయ్యా అంటే, అప్పట్లో మందిరం లేదు మాకు, ఇంట్లోనే ప్రార్థన జరిగేది, ఇంట్లోనే సంఘం జరిగేది. అది 2000 సంవత్సరంలో మందిరం ఓపెన్ అయింది. మా నాన్న ఎప్పుడైతే మందిరం ఓపెన్ అయిందో, మా నాన్న వేకువజామున 3 గంటలకు లేచి మందిరానికి వెళ్ళిపోయేవాడు. లేచి మాకు అది మహాపర్వదినంలాగా మారిపోయింది. మా జీవితాలకి గొప్ప విమోచన దినంలాగా ప్రకటించబడింది 2000 సంవత్సరం. ఎందుకు దేనికంటారు? ప్రశాంతంగా నిద్రపోవటానికి. 3 గంటలకు లేచి మా నాన్న వెళ్ళిపోయేవాడు, తాళం పట్టుకొని టార్చ్ పట్టుకొని వెళ్ళిపోయేవాడు. మేమైతే ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళు. కానీ ఎంత సోపు లేదు ఆ ప్రశాంతత. 5 గంటలు అయ్యే లోపలే, ఒక్కోసారి 4 గంటలు అయ్యే లోపలే మా ఇంటి ముందు చెట్లు ఉంటాయి, ఫుల్ చెట్లు. ఆ చెట్ల మీద ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు, కాకులు అక్కడ చేరతాయి. అక్కడ చేరి కేకలు పెడతా ఉంటాయి, కావు 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 అని. నిద్ర కూడా శాశ్వతం కాదు అన్నట్టుగా అరుస్తూ ఉంటాయి. కాదు నీ నిద్ర శాశ్వతం కాదు, నిద్ర లేపిందాక అరుస్తాడు. మా అన్న నేనైతే లేచి ఇటు పట్టుకొని పడుకోవడం, అయినా కానీ కేకలు పెడతా ఉండేది. తట్టుకోలేక లేచి పరిగెత్తుకొని లోపలకి వెళ్ళి పడుకునేవాళ్ళం మేము. ఆడ పడుకున్న తక్షణమే మా అమ్మ వచ్చేది పొరకెత్తుకొని, రే లేర కసపడవాలంట. సమాధానం ఉండేది కాదు, ప్రశాంతత ఉండేది కాదు. చూడండి, దేవుని జీవితంలో మన జీవితంలో కూడా దేవుడు మన జీవితంలో ఏదైనా ఉపకారాలు చేస్తున్నాడని గ్రహింపు కలిగినప్పుడు మనం ఏం చేస్తాము? ఉండలేము. చిన్న పక్షి, చిన్న జీవరాశులు, దేవుడు నా జీవితాన్ని ఇదిగో ఈ వేకువను చూడడానికి గొప్ప భాగ్యం ఇచ్చాడు. తెల్లారుతున్న సూర్యుని చూసి గొప్ప ధన్యత నాకు ఇచ్చాడు, ఆ కళ్ళు నాకు దయచేశాడు. కనుక అన్నిటికన్నా ముందుగా నేనే నా ప్రభువుని ఆరాధించిన కాక, ఆరాధించే గుంపులో నేను ఉండుదును కాక అనాలి. మనం కూడా ఎట్లా ఉండాలి? బాబా నాకేం చెప్పమాకన్నా ఇప్పుడు అంటాం. ఆధ్యాత్మిక జీవితంలో దావీదు మాత్రమే తన ప్రాణంతో చెప్పుకుంటున్న మాట కేవలం దావీదు ప్రాణానికి మాత్రమే దేవుడు సంరక్షణ ఇచ్చాడా? కాదు కదా. సకల ప్రాణులు యెహోవాను సన్నుతించుదురుగాక. మనందరం ప్రాణంతో ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంట? యెహోవా నామమును సన్నుతించే వారముగా నిలబడుదుముగాక. ఎందుకు, దేనికి అని అంటే, చూడండి, మొట్టమొదటిగా ప్రాణంతో దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? ఆయన మరవకూడనట్టు మేలులు అంటే ఏమిటి? ఈ విషయం తెలియనటువంటి ఒక వ్యక్తి బైబిల్లో ఏం చేస్తున్నాడు చూద్దామా? దానియేలు గ్రంథము 5వ అధ్యాయము, దానియేలు
డానియేల్ చాప్టర్ 5 వర్స్ 23. దానియేలు గ్రంథము త్వరగా చదవాలి. 5వ అధ్యాయము 23 వచనం. దొరకలేదు మీకు ఊరికే? అతని కుమారులకు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియో నీ మనస్సును అణుచుకొనగా పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే ఎట్లనగా నీవును దేవుని ఆలయ సంబంధము ఉపకరణములలో ద్రాక్షారసం పోసి తాగవలని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను రేంపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి వాటితో చేయబడిన దేవతలను స్తుతించి గాని నీ ప్రాణమును నీ సకల మార్గమును ఏ దేవుని వశమున ఉందో నీవు గణపరచలేదు. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని ఎదుట ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. ఈయన బెల్సర్ అని ఒక ఆయన రాజు అండి. దావీదు రాజు, ఆయన రాజే. ఆయన తన దేవుని నా ప్రాణమా దేవుని సన్నతించు. ఎందుకయ్యా? ఆయన నాకు చాలా ఉపకారాలు చేశాడు. ఆయన చెప్పుకునే కీళ్ళు కాదు కానీ చాలా చేశాడు కాబట్టి నేను ఎప్పుడు ఆయన మర్చిపోను, సృజిస్తూ ఉంటాను అంతే. మరి నువ్వు అక్కడే సరిపోద్దా? కాదు, సకల ప్రాణులు యెహోవాను సన్నతించదురు కాక అంటాడు. అయితే చెయ్యను ఒక ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన బెల్సరు. ఆయనతో దేవుడు అంటుంట మాట, ఇదిగో నీ ప్రాణమును నీ ఆలోచనలను నీ విధానం అనగా నీ మార్గమును సమస్తమును ఎవరి వశములో ఉన్నాయో నువ్వు గుర్తెరగకుండా నీవు నీ ప్రాణముతో ఆయన నువ్వు ఘనపరచలేదు. కాబట్టి నీకేం కలుగుతుందో తెలుసా? అక్కడ ఆ గోడ మీదకి వచ్చి ఒక చెయ్యి ఏదో రాస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడంట, కానీ ఆ భాష ఆయనకి రాలేదంట. అది ఏంటిది? ఏంటో ఒక చెయ్యి వచ్చింది, అక్కడ నుంచి ఎంత చెయ్యి ఇదేంటో రాస్తా ఉంది, ఇక్కడ ఎవరన్నా చెప్పరు దాన్ని అని చెప్పి అక్కడ ఉన్నటువంటి జ్ఞానులను, మహాపండితులను, విద్యావేత్తలను, గొప్ప సైంటిస్టులను, జ్ఞానవంతులందరూ పిలిచాడంట. వాళ్ళు తలకిందులు తలపతి చేసినా కూడా అక్కడ గోడ మీద అది ఏం రాస్తుందో ఆ చెయ్యి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదంట. ఆ చెయ్యి ఏదో వార్నింగ్ ఇచ్చినట్టు రాస్తుందంట ఆయనకి. అది చూసి ఆయన చదువు రాకపోయినా, చూడండి చదువు రాదు, అక్కడ ఏం రాస్తుందో ఆయనకి తెలియదు, కానీ ఆయనలో భయం చుట్టుకునేస్తుంది, ఆందోళన చుట్టుకుంటుంది, ఒళ్ళంతా వణుకు పుట్టేస్తుంది, గడగడ వణికిపోతున్నాడు, చెమటలు కారిపోతున్నాయి. చదువు రానివాడికి ఎందుకు భయము? అంతే కదా. కానీ ఈయనకి చదువు రాదు, అయినా కానీ అది ఏం రాస్తుందో ఈయనకి తెలియదు, అయినా భయపడుతున్నాడు. చివరికి ఎట్టికేలకు ఆ ఊరిలో, ఆ రాజ్యంలో దేవుని ఆత్మ కలిగినటువంటి ఒక ఆయన, దానియేలైన ఒక ఆయన ఉంటాడు. ఆయన తీసుకొని వచ్చి దానికి ఎవరని చెప్పయ్యా అంటే ఆయన చదువుతాడు. అదే పెద్ద మాట, ఇది చూసే చిన్నగా ఉంది కానీ 3 పదాలు ఉన్నాయి, కానీ ముచ్చటగా నీ జీవితం ముగిసిపోయేటట్టుగా రాసి పెట్టాడు ఆడ దేవుడు అంటాడు. ఏంటి ఆ మాటలు అంటే, ఇదిగో నువ్వు దేవుడు చేసిన ఉపకారాలను మర్చిపోయావు, దేవుడు నీ జీవితంలో ఇస్తున్న జీవితాన్ని నువ్వు మర్చిపోతున్నావు, అన్నీ మర్చిపోతున్నావు. మర్చిపోవటమే కాదు, జ్ఞాపకం పెట్టుకోవటమే కాదు, ఇంకా నువ్వు అసహ్యంగా దేవునికి నడుస్తున్నావు. నీ ప్రాణం ఎవరి వశంలో ఉందో నువ్వు ఎరుగుదు, నీ మార్గాలు ఎవరి వశంలో నువ్వు ఎరగట్లేదు. నేనే గొప్పవాడిని అనుకుంటున్నావు, నేనే జ్ఞానవంతుని అనుకుంటున్నావు, నేనే భక్తిపరుని అనుకుంటున్నావు, నేనే ఆత్మీయతను అనుకుంటున్నావు, నేనే సర్వ సమృద్ధి కలిగి అందరికన్నా నేనే గ్రేట్ అనుకుంటున్నావు. కానీ నీవు దేవుని చేతుల్లో చాలా తక్కువ వాడుగా కనబడుతున్నావు. నీ భక్తి జీవితాన్ని, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, నీ పరిశుద్ధ జీవితాన్ని, దేవుడు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుని నీ జీవితాన్ని దేవుడు ఒక త్రాసులు వేసి ఇట్లా వేయిగా నీవు తేలిపోతీవి అంటాడు. దేవుడు నీ భక్తి జీవితాన్ని ఇదిగో తక్కిట్లో వేశాడు, ఇట్లా పెట్టుకొని చూశాడు. నా బిడ్డ నా పక్షాన ఎంత భక్తి కలిగి ఉంది, నా బిడ్డలు నా పక్షాన దేవుని సన్నిధి అంటే, దేవుని మందిరం అంటే, దేవుని ఆలయం అంటే, ఆరాధించడం అంటే, గణపరచడం అంటే, సన్నిధించడం అంటే, నా బిడ్డలు ఆత్మీయతల్లో నేను చేసిన ఉపకారాలు మర్చిపోలేదంటే, హృదయం నిండా ఎంత బరువుతో నింపుకున్నారు చూడాలి అని తక్కిళ్ళు పెడితే ఏం చేసామంటమ్మా? తేలిపోతుందంట. అరే ఇది ఎంత ఘోరం, ఇది ఎంత దారుణమైన పరిస్థితి.
అందుకని గుర్తిరగని బెల్సర్ వల్లే మనం ఉండకూడదు. నీ తండ్రికి సకల రాజ్యములను దేవుడు తన వశము చేశాడని మాట ముందు చెప్తాడు. మనం ఇంటికి చదువుకోవచ్చు. నీ తండ్రికి దేవుడు కరుణ చూపి సకల దేశమును నీ తండ్రి వశమును చేశాడు. ఈరోజు నువ్వు ఇంత ఉన్నతమైన జీవితం అనుభవిస్తున్నావంటే, ఇంత ఉన్నతమైన అనుభవంలో బ్రతుకుతున్నావు అంటే, ఈ అల్పాయుషు పట్టుకుని జీవితం మీద జీవిస్తున్నావంటే, ఈ ప్రాణంతో నువ్వు బ్రతుకు బట్ట కట్టుకుని ఈరోజు నువ్వు ఉన్నావు అంటే, దానికి కారణం నీ ప్రాణమునకు ఆధారమైన జీవము కలిగిన దేవుడు అనేవాడు అక్కడ ఉన్నాడనే విషయం నీకు గుర్తులేదు. గుర్తుపెట్టుకో. ఆ బెల్సర్ వలె కృతజ్ఞత లేనివాడిగా బ్రతుకుట కంటే దావీదు వలె దేవుడు నా జీవితంలో ఉపకారాలు చేస్తున్నాడని జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించడం ఎంతో శ్రేష్టం. ఏంటి ఆ మేలులు? దేవా, నువ్వు నాకు చేసిన ఉపకారాలు దేనిని నేను మరవలేనంటే ఒక 3 ఉపకారాలు నేను చెప్పి ముగిచ్చేస్తాను. మొట్టమొదటిది చూడండి. మొదటిది ఏంటి? ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసిన దేశములలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. చాలమ్మా. దేవుడు మొదటగా దావీదు మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. నాకు చేసిన ఉపకారంలో దేన్ని కూడా నేను మరవను అన్నాడు. మరి ఇక్కడ కూర్చున్న నువ్వు కూడా దావీదు వల్ల ఆరాధించాలంటే, దావీదు చెప్పుకుంటే మనం చెప్పుకునే కన్నా మనకు దేవుడు ఏం చేశాడు జ్ఞాపకం చేసుకుని ఒక మాటలు ముగించుకుందాం. నీ ప్రాణమునకు నీకు దీర్ఘాయుష్కు కారణం ఎవడంటమ్మా? కారకులు ఎవరంట? దేవుడు. అంతే, ఒకే మాటలో. పోతా ఉంటాం, ఒక్కోసారి యాక్సిడెంట్ అయిపోతాం, టక్కన పడిపోతాం, టక్కన బతికి ఎట్లా ఏం కాకుండా బయటపడతాం. అప్పుడేమంటాం? ఆ దేవుడు దయ వల్ల ఎట్లా ఏమి కాల నాకు అని అంటారు. లేదు, నా దయ వల్ల అంటామా, నా టాలెంట్ వల్ల అంటామా. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అంటాం. లేదు, అది వేరే విషయం. ఆ టైంలో మాత్రం అనిపిస్తుంది, అబ్బా దేవుడు ఎట్ట మనల్ని కాపాడింటారు, లేకుంటే ఈ బస్సు కింద పడి తెచ్చిందాము, నా లారీ కింద పడి తెచ్చిందాం, దీని కింద పడి తెచ్చిందామని. దేవుడు మహాకృప, అబ్బా ఎట్టో దేవుడు దయ వల్ల కాపాడు, ఎట్టో లేదు దేవుడు అని కాపాడలేమని ఇంటికాడ ఉన్నవారు కూడా అంటారు. చూడండి, తెలుసో తెలియకుండా మనం ఒకసారి అనేస్తూ ఉంటాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, లోకమంతా అనుకునేది ఒకటే, మనం రూఢిపరుచుకొని దేవుని ఆరాధించడం వేరే. ఈరోజు మనం దీర్ఘాయుష్ కారణం ఏంటంటే, ఒకని ఆయుష్ నా వశము ఉన్నదంటాడు దేవుడు. ఒకని ఆయుష్ ఎవరి వశంలో ఉందంట? ఎవరి వశంలో ఉందంట? చెప్పాలి మీరు. మా వశంలోనే ఉందయ్యా అంటారా? ఎవరి వశంలో ఉందంట? దేవుని వశంలో ఉంది. అది ఆయన ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడు. మా ఊరిలో నేను చదువుకుంటున్న రోజుల్లో మా స్కూల్ పక్కనే ఒక ఇల్లు ఉండేది. మా స్కూల్ పక్కనే ఒక ఇల్లు ఉండేది. మేము మధ్యాహ్నం భోజనం టయానికి స్కూల్ వదిలిపెడితే మేము ఇంటికి వెళ్ళి భోజనం చేసుకొని వచ్చేవాళ్ళం. భోజనం చేసుకుని వెళ్ళి మేము స్కూల్కి వస్తూ ఉన్నాము. స్కూల్కు వస్తూ ఉన్న సమయంలో అందరూ ఒడిగా పరిగెత్తుకొని వెళ్తూ ఉన్నారు. ఏదో ఒక వింత జరిగినట్లుగా, ఏదో గొప్ప వండర్, ఏదో జరగరాంది జరిగినట్లుగా ఆతృతతో, భయముతో, ఉద్రేకంతో పరిగెడుతున్న జనాలు చూసాం మేము. ఏమై ఉంటుందని, ఏమైంది అంటే ఏమో తెలియదు, అక్కడ ఏదో అయిందంట అంటే మేము కూడా పరిగెత్తడం ఆరంభించాం. పరిగెత్తి ఒక ఇల్లు, ఆ ఇంట్లోకి వెళ్ళిస్తారు. అందరూ గుంపులుగా ఉన్నారు. నేను కూడా వెళ్ళా. ఏంది జనాలు ఏంది ఎంతమంది చుట్టుకున్నారు, వాకిలు కూడా సరిపోలేదు, బయట లోపలికి పోయే కూడా వీలు కావట్లే మాకు. ఎట్లక్కడ దొబ్బుకొని లోపలికి వెళ్ళిపోయి చూస్తే ఒక ఆయన టవాలు భుజం మీద వేసుకొని శుభ్రంగా మొహం చేతులు కడుక్కొని ఆ గోడ పక్కన ఒక మంచం వేసుకొని గోడ కానుకొని కూర్చొని ఉన్నాడు. ఇట్లా ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. అందరూ ఆయన చూస్తూ ఉన్నారు విచిత్రంగా. కాకపోతే అరే ఏంద్రప్ప ఇదే ఇంచాయ్ చూస్తున్నారు, ఈయనకేమైంది ఆయనకి విచిత్రంగా ఎంజాయ్ చూస్తున్నారు వీళ్ళందరూ అని అనుకుంటున్నా నేను. ఉన్న పొలం వాళ్ళ అమ్మ వచ్చి పక్కన ఫుల్లు ఏడుస్తూ ఉంది, జోరు గుండెలు పగిలేటట్లుగా. అర్థం కావట్లే కొంచెం ఏమైంది రేడంటే, అప్పుడు నాకు కొంచెం తర్వాత తెలిసింది, అర్థమైంది. ఆయన ఉదయం సిమెంట్ పనికి వెళ్ళాడంట.
బయలుదేరి పనికి వెళ్ళి పని చూసుకొని మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆకలి అవుతుంది బాగా, నాకు అన్నం పెట్టు తొందరగా అని చెప్పాడంట. సరే రా, కాలు చేతులు కడుక్కోపోరా అని చెప్పి అమ్మ పోయిందంట. అన్నం వేసుకొచ్చి ఈయన చేతులు కడుక్కొని వచ్చి మంచం మీద కూర్చున్నాడంట. ఆమె అన్నంలో ప్లేట్లు వేసుకొని గిన్నె తెచ్చి ఆయన ముందు పెట్టిందంట. నీళ్ళు తెచ్చాక వెళ్ళిందంట, నీళ్ళు తెచ్చి ఆడ పెట్టిందంట. ఆమె వెళ్ళి ఆమె పనులు ముగించుకోవడానికి వెళ్ళిపోయి కాస్త అన్ని పనులు ముగించుకొని వచ్చిన తర్వాత కూడా తినకుండా అట్టే ముగించుకొని కూర్చోన్నాడంట. అన్నీ ఏందిరా ఏమైంది వీడికి, ఏరా తినకుండా అట్లే చూస్తూ ఉండవు, తినరా అన్నము, ఎక్కడ ఉన్నాడు తినేది లేడు. రే ఇక్కడ చెప్పే తినరా అన్నం అంటుందంట ఆమె. ఆయన ఉలుగులే పలుగు చెవిటోళ్ళకి చూస్తూ ఉన్నాడు అంటే కళ్ళు మాత్రమే తెలుసుకోరు అట్లే. ఆమె పోయి అటు పోయి చూసి తడితే తప్పన పడిపోయాడు అటు కింద. ఏం అర్థం కావట్లా ఆమెకి, కొంచెం కేకలు పెట్టుకునింది, కానీ ఎప్పటికీ చనిపోయాడు. అంటే ఆయనకి ఏ జబ్బు లేదు, ఏ రోగం లేదు, నిండు ఆరోగ్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి. తినటానికి ఆహారం తినడానికి వచ్చి తినటానికి ప్రాప్తం లేదు ఆయనకి. హార్ట్ అటాక్తో ఉన్నప్పలంగా ఎగిరిపోయి. ఇప్పుడు మనుషులు దేనికి చనిపోతారంటే అనారోగ్యం వచ్చి చచ్చిపోయేదంటే దానికి ఒక అర్థం ఉంది. మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి కూడా తెలియదు. అయితే మనం సజీవులుగా ఈ దినం ఉండగలుగుతున్నామంటే ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈరోజు నీలో ఉన్నది ఆయుష్, అది నా దేవుడు ఇచ్చినటువంటి వరం. ఆమేన్. ఇక నువ్వు ఇంతకన్నా మేలింగ్ అవటం లేదు. ఏదో పడవాలా, ఏదో చేయాలా, ఏదో కట్టాలా, ఏదో ఎరగదీయాలన్న వాళ్ళు చాలామంది అదిగో ఆ పక్కన చేరున్నారు. మన సమాధులపై చూస్తే చాలామంది వ్యక్తులు చిన్న పెద్ద తేడా ముతక ముసలి అని ఏది లేకుండా ఈ రోజుల్లో మరణం అందరి మీద తాండవం చేస్తుంది. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను సజీవంగా నా ప్రభు నేను కాపాడుతున్నాడంటే, ఈరోజు ప్రాణంతో నువ్వు జీవించగలుగుతున్నావంటే నీ ప్రాణానికి ఆధారం ఎవరంట? చెప్పాలా మీరు చెప్పరు. ఎవరు? నా ప్రాణం నా భార్య అంటారా? నా ప్రాణం కాబోయే పిల్లం అంటారా? ఏం బాబు ఏమంటారు? ఎరశాం ఏమంటారు? మీరేమంటారు? నీ ప్రాణానికి మూలమైన, నీ దీర్ఘాయుష్ కారణమైన నీ దేవుడు నీ యెహోవాను నువ్వెప్పటికీ కూడా మరిచిపోకూడదు అంటాడు. దావీదు ఏనని చెప్తుంది. ఈరోజు స్తుతించడానికి నేను ఉన్నానంటే ఈ ప్రాణం ఉండబట్టే నేను స్తుతిస్తున్నాను. సజీవులే కదా నేను స్తుతించదురు, మృతులు నేను స్తుతించగలుగుతారా? చనిపోయిన వారిని కీర్తిని కనపరచగలుగుతారా? ఈరోజు నేను సజీవుడునై నిన్ను స్తుతిస్తున్నానంటే ఈ ప్రాణం నాలో ఉన్నది ఏంటి? ఆ ప్రాణానికి నువ్వు దాతవై ఉన్నావు. అందరు దాతలు ఉంటారు, అన్నదాతలు, నేత్రదాతలు, అవయవదాతలు, విద్యాదాతలు, ఇన్ని దాతలు. ప్రాణదాతలు ఉండేది ఒక్కడే, మనం ఆరాధిస్తున్న ప్రభు యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును కాక. ఏం మేలంటే ఒక మాటలో చాలా అర్థమైంది. ఏం మేలంటే అదయ్యా, మన ప్రాణములకు ఆయన మూలమై ఉన్నాడు. ఈరోజు మనం ప్రాణముతో ఆత్మతో సజీవముగా మనం బ్రతుకుతున్నామంటే అది ఆయన మనకు చేసిన గొప్ప మేలు కాదా? గొప్ప మేలు దయచేస్తున్నాడు. కనుక మన ప్రాణంతో ఏం చెప్పాలి? ప్రాణమా, ఈరోజు నువ్వు బ్రతికి మంచి బట్ట వేసుకొని వచ్చావంటే, శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని వచ్చావంటే అసలు ఆ ప్రాణం ఉండబట్టే. ఆ ప్రాణం ఎవరిదో కాదు, నా ప్రభు యేసుక్రీస్తు వారిది. ఆమేన్. ఆయన తన ప్రాణమును నిలబెట్టాడు. మనం బ్రతికి ఉండాలి. ఇంక యేసుక్రీస్తుకి అనువర్తించుకుంటే చాలా విషయాలు వస్తాయి. మన పాప విషయమే మనం చనిపోయినటువంటి వారు. దేవుడి ప్రేమ చేత మనం బ్రతికించుటకు ఆయన మరణించాడు. నీ స్థానంలో ఆయన మరణించి మనకు జీవమును అనుగ్రహించాడు. ఈరోజు మనం ఎక్కడ జీవిస్తున్నా లోకంలో జీవించటం కంటే ఆయన సన్నిధిలో జీవించే, ఆయన సన్నిధిలో బ్రతికే గొప్ప భాగ్యం మనకు దయచేశారు. లోకంలో బ్రతకడం ఒక ఎత్తు, ఈరోజు ఆయన సన్నిధిలో బ్రతకడం ఒక ఎత్తు. మనం లోకంలో బ్రతికే వారి కంటే దేవుని సన్నిధిలో బ్రతికే గొప్ప ఆధిక్యత, ధన్యత ప్రభు మనకు దయచేసి ఉన్నాడు. కనుక మనకు ఏదన్నా గొప్ప మేలు ఏదన్నా ఉందంటే, ఈరోజు లోకంలో సకల జనులు వ్యర్థమైన వాటిలో బ్రతుకుతున్నారు. నేనైతే నన్ను సృష్టించిన నా దేవుడైనా, నా ప్రాణానికి ఆధారమైన నా జీవములైన దేవుని సన్నిధిలో నేను బ్రతుకుతున్నాను. ఆయన గుర్తిరిగే గొప్ప భాగ్యం నాకు దయచేసినాడు. ఆయనను స్తుతించే గొప్ప ధన్యత నాకు దయచేశాడు. ఇది ఇంతకన్నా మేలు ఇంకొకటేం కావాలా? మీకు ఇంకేమన్నా ఉంటే అడుక్కోండి. ఏముందా? వద్దా? మళ్ళీ వేసింది అసలు బాబు.
ఇంతకన్నా గొప్ప మేలు మనకు కావాలి. కనుక మన ప్రాణానికి ఆయన మూలమై ఉన్నాడు. రెండవది చూద్దామా? రెండవది చూడండి, అదే కీర్తనలు 26వ కీర్తన 9వ వచనం. 26వ కీర్తన 9వ వచనం. పాపులతో ఆ, నా ప్రాణమును చేర్చుచు, ఆ, నరహంతకులతో నా జీవమును చేర్చుచు. ఆ, వారి చేతులు దుష్కార్యములు కలవు. ఆ. వారి కుడి చేయి లక్ష్యములతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడని నేర్చుకొనుచున్నాను. చాలేము. పాపులతో నన్ను ఏమంటున్నాడటమ్మా? నా ప్రాణము చేర్చుకుము. తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడమ్మా? అయ్యా, పాపులతో నన్ను చేర్చమాక. అంటే మా ఊర్లో పాపుల ముఖం ఉంది, ఆమెతో చేర్చమని కాదు. అంటే కొంతమంది పేర్లు కూడా పెట్టుకో. పాపులతో నన్ను చేర్చకు. మరి ఇంకెక్కడ చేరాలని దావీదికి ఆశ ఉంది? ఎక్కడ చేరాలని ఉందట? కింద లాస్ట్లో అట్టు యథార్థన నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను. నేను యథార్థవంతుడినై నడుచుకునిచున్నాను. యథార్థత లేని ప్రతి ఒక్క వ్యక్తి పాపితో సమానం. ఎంతమందికి అర్థమైంది? యథార్థత లేని భక్తి, యథార్థత లేని నీతి, యథార్థత లేని జీవం, యథార్థత లేని జీవితం, అది ఏదున్నా అది పాపానికి సంబంధించింది. అయ్యా, పొర్రపాటును కూడా యథార్థత లేని వారితో నన్ను చేర్చొద్దు. పాపులతో అనగా లోకస్తులతో, లోకపులో మూలపాఠముల వైపు సాగిపోయే మనుషుల వైపు నేను సాగిపోకున్నట్లుగా నన్ను దయచేసి నడిపించుకో. మరి దావీదు, నువ్వు ఎక్కడికి పోవాలని ఆశపడుతున్నా? దావీదు వేరే ఆశలు ఉన్నాయి. తండ్రి, నేను ఎక్కలేని ఎత్తైన స్థలంలోనికి నన్ను ఎక్కించండి. ఏ పాపాత్మలు కూడా నన్ను చేరనంత ఎత్తుకు నన్ను ఎక్కించు. ఇప్పుడే మనం చేస్తాం, ఇదే మనం కూడా చేస్తాం. ఏంటి? మా పక్కింటి వాళ్ళ కన్నా మేము ఇంకా బాగా ఉండాలి ప్రభా, మమ్మల్ని ఆస్వాదించు. ఇదిగా వీడికన్నా, అదిగో వాడికన్నా, ఆమె కన్నా, ఈమె కన్నా నేను బాగుండేటట్లు ఆస్వాదించాను. మనం చేస్తాం. మన స్థానంలోనికి ఇంకొకరు రావాలి అన్నంతగా మనం ఎదగాలి. ఆమె దేంట్లో? ఆ దేంట్లో పాపంలో తప్ప. దేంట్లో? ఒక మంచి వాడిని చూసిన తర్వాత వాడిని చూసి ఇతరులు ఇన్స్పైర్ అంత ఎత్తుగా ఎదుగుతున్నట్లుగా మనం జీవించాలి. ఒక క్రైస్తవుడిగా మనం దేంట్లో ఎదగాలి? అయ్యా, నేను ప్రార్థించే విషయంలో నన్ను చూసేవాళ్ళు, ఇదిగో ఆ సతీష్ లాగా నేను కూడా ప్రార్థించేవాడిగా ఉండాలని ఆశపడుతున్నానంటే సతీష్ ఇనిండి అంటారు. ఇని దేవుడికి అడిగిపోయినట్టు వెంటనే, ప్రభా ఇదిగో శ్యాము చూడు, ఉండోడు ఉండకుండా నాలాగా ప్రార్థన చేయాలని అనుకుంటున్నాడంట. కాబట్టి నాలాగా ప్రార్థన చేయలేనంత స్థితిలోనికి నన్ను ఎక్కించు అన్నట్టుగా ప్రార్థించు. శ్యాము ఎప్పటికైనా భక్తి జీవితం నన్ను అందుకోకూడదు. ప్రార్థన జీవితంలో దేవుని సన్నిధిని ప్రేమించడంలో ఎప్పుడు నన్ను అందుకోకూడదు. నేను ఎప్పుడు ఎంత ఎత్తున ఉండాలి. ఎందుకంటే సమానంగా ఉండింది అనుకో, పోటీ ఉండదు. అంతే కదా? ఇంకొచ్చే నేనే నీ దగ్గరకు వచ్చేసి కదా. భక్తి జీవితం మనం పోటీ ఇచ్చేవారుగా ఉందాము కాక. ఆమె దేంట్లో కాదు, వేరే విషయాలు చాలా దాంట్లో పోటీ ఉంటుంది, అది పక్కన పెట్టండి. భక్తి జీవితంలో నిన్ను చూస్తే ఆ సహోదరి వలె నేనెందుకు లేకూడదు వేకూజామనా? ఆ సహోదరి వల్ల నేనెందుకు దేవుని మందిరానికి వెళ్ళకూడదు ప్రతి ఆదివారం? ఆ సహోదరి వల్ల దేవుని మందిరాన్ని నేనెందుకు ప్రయాసపడకూడదు? నిన్ను చూసి అప్ప ఇది ఎంత చాలా ఎత్తైనది అన్నట్లుగా మనం కనపడాలి. ఎక్కడ? అది లోకంలో అయినా, దేవుని మందిరంలో అయినా, ఎక్కడైనా కానీ. దావీదు అదే కోరుకుంటున్నాడు. ఎక్కడ చేరుకోకూడదు అంటున్నాడు? లోకులతో పాటు నన్ను ఉంచుకు ప్రభా. అనగా లోకులతో కాకుండా దేవుని యొక్క సహవాసాన్ని దావీదు కోరుకుంటున్నాడు. దేవుని సహవాసము పాపులతో ఎప్పటికీ కూడా ఉండదు. ఒకవేళ పాపం నాలో ఉన్న ఎడల నీవు నా ప్రార్థన లక్ష్యము చేయకపోదు అంటాడు దావీదు. ఇంకా నేను ఎంత ప్రార్థన పరుడనైతే ఏమి, పాపము నాలో ఉన్న ఎడల ప్రార్థన నీకు ఏమాత్రం కూడా ఇష్టమవుతుంది. అసూయ, ఈర్ష్య, కసి, కోపం, సమస్తమైన లోకంలో శరీరం, లోకంలో ఏ మలినము, అపవిత్రత నాలో ఉంటే ఆ భక్తి జీవితం దేనికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? ఇదిగో పొర్రపాటున పాపుల్లో నన్ను నీవు చేర్చుకో. నేనేదో కోరుకుంటున్నా. ఏం కోరుకుంటున్నా? దేవుని సన్నిధి కోరుకుంటున్నా. లోకంలో ఉన్న నన్ను విమోచించని ప్రార్థన చేస్తున్నాడు. లోకంలో నుంచి నన్ను విమోచించాలి అంటే, పాపుల చేతిలో నుంచి నిన్ను విమోచించాలంటే ఏం చేయాలో చూడండి. ఆ బైబిల్లో ఒక మాట ఉంటుంది,
విమోచించాలి అనగా దేవుని సన్నిధికి నిన్ను తీసుకొని రావాలి అంటే కీర్తన 49వ కీర్తన 15వ వచనం. 49వ కీర్తన 15వ వచనం. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ గర్భంలో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఏం చేయాలంటమ్మా? దేవుని సన్నిధికి లేదా లోకములో నుంచి దేవుని దగ్గరకు నువ్వు రాబడాలి అంటే ఏం చేయాలంట? దేవుని చేత నువ్వు పిలువబడాలి. ఏమంటాడు? మళ్ళీ ఒకసారి చదవండి. అది దేవుడే నన్ను చేర్చుకొనును. ఏం చేసుకోవాలంటమ్మా? మనకు చేర్చుకోవాలని ఆశ ఉంటుంది, సరిపోద్దా? మనకు ఆశ ఉంటుందా? ఏం పరిగెత్తాలని మనకు ఆశ ఉంటే సరిపోదు. దేవుడికి ఉండాలి ఫస్ట్. నువ్వు కావాలరా నాకే రే బాబు వచ్చి ఎన్ని వారాలు అయితే ఆయన ఈ వారం అన్నారా అని దేవుడికి ఉండాలి. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంక 29 పెళ్ళి అంటే ఇంక చేతికి చిక్కతో లేదు నువ్వు. ఇంకా నా మాట ఎన్నో ఇంక నీ భార్య మాట వింటా ఉంటావు. ఇంక నువ్వు ఏదో నేనేది అవకాశం ఉంటే ఇంక ఇదిగో ఇదే బాబు ఈ ఒకసారి ఈ ఆదివారం వచ్చిపోయింటే వచ్చిపోయిందంట. సతీష్ కూడా వచ్చిపోయింది పాపం ఈ వారం, అంతే కదా? ఇలా తినరు ఇల్లు. చూడండి, దేవుని సన్నిధిలోనికి నువ్వు రావాలి అంటే మొదటగా ఆయన నిన్ను చేర్చుకోవాలి. అందుకని నేను ఎవరిని ఆకర్షించితేనే కానీ ఎవరు నా ఎద్దకు రాలేరు. ఈరోజు నువ్వు సంఘానికి దేవుని సన్నిధికి నువ్వు రాగలిగావు అంటే, ఇక్కడికి వచ్చి కూర్చున్నావంటే నిన్ను ఆకర్షించింది, నిన్ను ఇక్కడికి నడిపించింది నా దేవుని యొక్క శక్తి. ఆమేన్. అది లేకుంటే నువ్వు ప్రయత్నం చెయ్యి. అనిల్ నాకు ఫోన్ చేస్తాను, నేను పోయిన ఆదివారం షక్క లేకపోతే ఫోన్ చేసి అలా ఎక్కడంటే డ్యూటీలో రేపు ఆదివారం ఖచ్చితంగా వచ్చేస్తానన్నాడు. అన్నావు లేదా? వచ్చేస్తా. ఆదివారం పొద్దునేళ్ళకి ఫోన్ లేదు, ఎత్తెత్తుకోలే, మేము ఊరు చేసిన ఎత్తేకలే అంటే తప్పుగా చెప్పట్లే. మనం ఒక్కోసారి మనకు అభిలాష ఉన్నా, రావాలనున్నా, కోరుకున్నా కూడా ఈ స్థలం నుండి నా ప్రభు ఆకర్షించగలిగితేనే కానీ మనం ఆయన సన్నిధికి రాలేము. కొన్ని ప్రదేశాలకు పోవచ్చు, నీ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పోవచ్చు. కొంతమంది పెళ్ళిళ్ళకి పోయి వాళ్ళ ఊరిని పిలవకపోయినా పోయి అన్నం తినుకొని రావచ్చు. కొన్ని ఫంక్షన్లకు వెళ్ళి రావచ్చు. కొన్ని ఎక్కడికైనా నువ్వు చేరవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆయన సెలవు లేకుండా, ఆయన కనికరం లేకుండా నీ జీవితంలో మేలు పొందుకోవటం ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. ఆమేన్. అర్థమైందా? నువ్వు ఇక్కడికి రాగలిగావు, ఇక్కడ కూర్చోగలుగుతున్నావంటే నిన్ను ఆయన ఎత్తుకొని వచ్చాడని గుర్తుపెట్టుకో. అదేడా మేము నడిచి వచ్చాము, చాలా కష్టపడి మా ఇంటికాడ నుంచి. ఇశ్రాయేలు కూడా అదే అనుకున్నట్టే, గద్ద తన పిల్లల్ని ఏ విధంగా అయితే రెక్కల మీద మోసుకొని పోయిందో నేను మిమ్మల్ని ఆ రీతిగా మోసుకొని పోతుంది. ఇదిగో ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము నడిచాం కదా మా కాళ్ళు నొప్పులు అనుకుంటారు కదా, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఐగుప్తుని విడిచిన దగ్గర నుంచి మీరు ఇక్కడ చేరేంత వరకు మీ చెప్పులు ఏమన్నా అరిగిపోయాయా అని అడిగాడంట. వాళ్ళు అన్నారు చెప్పులు తీసుకొని అబ్బాయి అరగలేదే. మీ బట్టలు ఏమన్నా మాసాయా? బట్టలు కూడా మాయలేదే. మరి ఎట్లా వచ్చారు మీరు? ఎట్లా వచ్చారు? పాత్రలు ఏ తక్కువ కాలేదు ఎవరికి. ఈరోజు మనం ఈ దేవుని సన్నిధిలోనికి రావటానికి దేవుడు గొప్ప బలమైనటువంటి ఆకర్షణ, ఆయన ప్రేమ శక్తి మనల్ని ఇక్కడికి నడిపించింది. ఆయన తర్వాత కింద అంటాడు, నన్ను ఆయన విమోచించను అంటాడు. ఏమంటున్నాడమ్మా? నన్ను ఆయన విమోచించును. విమోచించబడాలి అంటే చూడండి, విమోచించబడిన ప్రతి వాడు కూడా ఏం చేయాలి? కీర్తనలు అదే 42:2 వచ్చింది. 42:2 చూడండి. చాలేమ్మా, ఈ విమోచించబడిన వారికి ఉండే ఆలోచనలు ఇవి. నేను ఈరోజు చర్చి ఎట్టకు కొట్టాలా, ఈరోజు నేను ఎట్ట పాస్టర్కి కనపడకుండా పోవాలా అని ప్లాన్లు వేసేవాళ్ళు కాదు, వాళ్ళు వేరే. అయితే విమోచించబడిన వాడికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. యేసు రక్తంతో కడగబడి లోకం నుంచి, పాపుల గుంపులో నుంచి పరిశుద్ధతలోకి వచ్చిన వాడికి ఒక బలమైనటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ఏంటది? ఈయన ప్రాణం ఏముందంటమ్మా? ఇప్పుడు చెప్పండి. నా ప్రాణము దేవుణ్ణి చూడాలని ఎంతగానో ఆశపడుతున్నది, తృష్ణ కొడుతున్నది, ఆయన ఆవరణను చూడాలని. ఈరోజు ఆదివారం పరిశుద్ధ దినం, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాల్సింది, అంతే. విమోచన లేని వాడికి ఎట్లుంటుంది? నేను రూట్ మీదకి వెళ్ళాలి, 10 రూపాయలు సంపాదించుకోవాలి, నేను ఇక్కడికి వెళ్ళాలి, అమ్మో చచ్చిపోతే ఎండ తట్టుకోలేము.
విమోచించబడిన వాడికి ఏదైతే ఏంటండి, శద్రక మేషక అబేద్నెగోలు విమోచించబడిన వారు అగ్నిలోనికైనా ఎట్లా వెళ్ళారు? సంతోషంగా వెళ్ళారు. అపోస్తులైన శిష్యులు, యేసుప్రభు శిష్యులు విమోచించబడిన వారు చెరసల్లేకైనా ఎలా వెళ్ళారండి? పాటలు పాడుకుంటూ సంతోషంతో, కొరడా దెబ్బలైన సంతోషంతో తిన్నారు. మరణమునకు సైతం సంతోషంతో లెక్క చేయకుండా నిలబడినటువంటి వ్యక్తిత్వం. ఎందుకంటే వాళ్ళు విమోచించబడ్డారు. ఎక్కడికి విమోచించబడ్డారు? పాప సంబంధమైన లోకంలో నుంచి విమోచించబడి, ఇక్కడ మా ప్రాణాలు పోతే మాకు దొరికేది అమూల్యమైన దేవుని స్థానం. ఆమేన్. అదో ప్రాణాలు పోతే పోయినాయి, మహా అయితే ఏం చేస్తారు? వీళ్ళు చంపేస్తారు. మాకు దొరికేది ఏంటి? చంపితే నిత్యత్వం, పరలోక రాజ్యం. ఆ రాజ్యం మాకు దొరుకుతుంది అన్నట్టుగా బ్రతికే వాళ్ళు అంటారు. అందుకని దేవుని సన్నిధిలోనికి దావీదు రావాలని ఆశపడుతున్నాడు. అయితే ఆయనకు లేని ఆశ, ఆయనకు తీరని కోరిక ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు దొరికినదని చెప్పగలను. ఆమేన్. మన దేవుని సన్నిధికి రావాలంటే మనం ఏం చేయాలంటే పరిశుద్ధపరచబడి ఉండాలి, విమోచించబడి ఉండాలి. ఆయన చేత మనం పిలువబడి ఉండాలి. మనం ఆయన పిలవలేదు, కానీ ఆయన పరలోకమును విడిచి ఈ భూమి మీదకి వచ్చాడు. మనం ఆయన దగ్గర రావడానికి మనం ఏమి విమోచన తీసుకుపోలేదు, కానీ యేసు ప్రభువే నీ కొరకు నా కొరకు విమోచన క్రయధనముగా, బలిధనముగా ఆయన బలి అర్పణ చెందాడు. ఈరోజు మనం ఆయన సన్నిధికి రావటానికై దేవుడు మన మధ్యకి ఏమయ్యాడు? ఒక వారధయ్యాడు, అంటే ఒక బ్రిడ్జిలాగా మార్చబడ్డాడు. దేవునితో సమాధానపరచబడ్డానికి, దేవుని దగ్గర రావటానికి, ఈ లోకములో మనం దేవుణ్ణి ఆశ్రయించడానికి యేసుక్రీస్తు నీకు నాకు, దేవునికి మనకు మధ్య ఏమయ్యాడు? ఒక వారధలాగా మార్చబడ్డాడు. ఆమేన్. కనుక ఏది రెండవ మేలు ఏంటంట? లోకములో నుండి విమోచన. ఎక్కడికి విమోచన? దేవుని సహవాసంలోనికి విమోచన. మూడవది ముచ్చటగా ఒకటి చెప్పి ముగిచ్చేస్తా, చూద్దామా? అదే కీర్తన 86వ కీర్తన 13వ వచనం. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. చాలేమ్మా. ఎక్కడి నుంచి తప్పించాడట? పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును నువ్వు తప్పించున్నావు. 3 విషయాలు నేను చెప్పాను. మొట్టమొదటిది గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, దావీదు అనుభవం ఏంటి? నాకు చేసిన ఉపకారంలో నా ప్రాణమా దేన్ని మరవద్దు. ఇప్పుడు నీ ప్రాణంతో, మన ప్రాణంతో మనం ఏం చెప్పుకోవాలి? ఏం చెప్పాలి? దావీదులాగా చెప్పాలి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు కాక అన్నాడా లేదా? మన ప్రాణం ఉన్నమే కదా, ప్రాణం ఉండబట్టి అక్కడ కూర్చొని ఉన్నాం. ప్రాణం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి దేవుణ్ణి సన్నిధించాలి. ఏ రీతిగా? దావీదు వలె, నా ప్రాణమా దేవుడు నీకు చేసిన ఉపకారంలో దేన్ని మరొక ఆయన చాలన చేశాడు. చేయకపోతే ఈ పాటికి నువ్వు ఎక్కడో మట్టిలో చేరి ఉండేది అప్పుడు. అందుకని దాని అంటాడు, పాతాళంలో నుండి నా ప్రభు నన్ను విమోచించి ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా ఏం చెప్పాలి? దావీదేంటి? దావీదు కన్నా, దావీదు ప్రాణానికన్నా నా యేసయ్య, మన యేసయ్య అంతకన్నా గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆమేన్. గొప్ప కార్యాలు చేస్తున్నాడు, గొప్ప ఉపకారాలు చేస్తున్నాడు. అందులో నెంబర్ 1, మొట్టమొదటికి ఈరోజు నేను బ్రతుకుటకు నా ప్రాణమునకు ఆయన మూలమై ఉన్నాడు. ఆమేన్. రెండవది, లోకులతో కాక దేవునితో సహవాసము నాకు దయచేస్తున్నాడు. ఇది రెండవ మేలు. మూడవది చూస్తే పాతాళము నుండి ఆయన మనల్ని తప్పించున్నాడు. దావీదు అంటున్నాడు, దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. పాతాళం నుంచి నువ్వు నన్ను విమోచించున్నాడు. పాతాళంలోంచి మన ప్రాణాలు పోవాల్సినవి. ఉండేది 2. ఒకటి ఏంటంటే మోక్షము, నరకం. అన్నీ 2 అంటారు కదా. చిన్న పెద్ద, నవ్వు, ఏడుపు, సుఖము, దుఃఖము, అన్నీ 2 అంటాం. దేవుడు, దెయ్యం, మంచి చెడు, నవ్వు, ఏడుపు, మోక్షము, నరకము. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు? ఆ నరకం అనుకునే దాని గురించి నిన్ను తప్పించడానికి యేసు ప్రభు మోక్షాన్ని నడిపించడానికి దేవుడు ఇచ్చాడు. ఆమేన్. అందుకని ఆయన నిన్ను నడిపించిన పాతాళం నుంచి తప్పించి ఏం చేశాడంటే తెలుసా? 116వ కీర్తన. ఆయన తప్పించడమే కాదు, ఏమి చేశాడు, ఏమి చేశాడని కూడా ఒక మంచి మాట ఉంటుంది. కీర్తనకారుడు అంటాడు, 116వ కీర్తన 7వ వచనం. ఏం చేశాడంటమ్మా? పాతాళం నుంచి తప్పించటమే కాదు, గుర్తుపెట్టుకోవాలి. నరకం నుంచి తప్పించటమే కాదు, నీ ప్రాణానికి ఏం కలిగి చేశాడంటమ్మా? క్షేమము కలుగు చేశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె క్షేమం ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ ఉంటుంది? బతికినప్పుడు మనిషి క్షేమం ఉంటుందా? ఎంతవరకు ఉంటుంది ఆ క్షేమం? బాగుంటే బాగుంటుంది. ఒక్కరో ఒంట్లో జల్లు రాని, జ్వరం రాని
క్షేమం ఉండదు. మంచం ఎత్తుకుంటాం, పోయి పడుకుంటాం. సరే, రోగంతో ఈరోజు మనుషులు క్షేమం లేదంటే లేదు. మనుషుల సమాధానం లేకపోతే క్షేమం లేదు. పొరపాటున భర్త భార్య ఏదన్నా ఒక మాట అంటే కూడా ఉన్నది ఎగిరిపోద్ది ఆ క్షేమం మనసులో వచ్చి. భార్య భర్తనంటే ఎగిరిపోద్ది, అవతల వాళ్ళు ఏదన్నంటే ఎగిరిపోద్ది. ఈ క్షేమం ఎక్కడుంది ప్రాణానికి? క్షేమం అంటే ఏంటంటే ఎన్ని ఉపద్రవాలు ఎదురొచ్చినా కూడా మనల్ని ఏమి కదిలించలేని స్థితినే క్షేమం అంటాం. ఈ లోకంలో కన్నీరు ఉంటాయి, వ్యధ ఉంటుంది, ఏడుపు ఉంటుంది, దుఃఖాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే దేవుడు నీకు ఇవ్వబోయే ఆ రాజ్యములో నిత్యమైన క్షేమం నా ప్రభు నీకు దయచేయను కాక. ఆ క్షేమం చూడండి, ఆయన అంటాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, ఇది ఎవడు మీ వద్ద నుంచి తీసివేయలేడు. హాని చేసేవి మన పక్కన ఉన్నా కూడా, అదే బైబిల్లో అంటాడు, దానియేలు గ్రంథంలో అంటాడు, సింహం పక్కన ఏముంటుందంట, జింకలు కూడా తిరుగుతూ ఉంటాయి అంటాడు. అంటే క్రూరమైనవి కూడా మన పక్కన ఉన్నప్పటికీ కూడా అవి ఏమాత్రం కూడా మనకు హాని చేయవు అని అర్థం. దేవుడు పాతాళం నుంచి మనం తప్పించి ఎక్కడ చేరుస్తున్నట్ట? క్షేమకరమైనటువంటిది పాతాళము నుండి మన ప్రాణంలో ఆయన విమోచించడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? ఈ క్షేమకరమైన జీవితం నీకు ఇవ్వడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము త్వరగా 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని చాలేమ్మా, ఆయన నీ ప్రాణానికి క్షేమం కలుగజేయాలని. చూడండి యేసు ప్రభు ఎవరి ప్రాణానికి చెప్పాలా? నా ప్రాణానికి అని చెప్పండి, లేకపోతే మీకు ఎవరికి ఇష్టం లేకపోతే నా ప్రాణానికి అని చెప్పండి. ఎంతమందికి ఇష్టం ఉంది నా ప్రాణానికి దేవుడు క్షేమం కలుగజేయను కాక అని? అందరికి ఇష్టమే. చూడండి, నాకు చెప్పండి, చెప్పరు ఇంకా. అన్ని క్షేమం కావాలి, కానీ అది సాధ్యం. ఆమేన్. దేవుడు నీ ప్రాణానికి క్షేమం ఎప్పుడో దయచేస్తున్నాడు. నిన్ను క్షేమంగా పెట్టుటకు, నీ ప్రాణానికి క్షేమం దయచేయుటకు యేసు ప్రభు తన ప్రాణమునే చెప్పాలా? చదవండి అమ్మా మళ్ళా. మన నిమిత్తము తన ప్రాణమును పెట్టాడు. ఎక్కడ? క్షేమం లేని స్థలంలో పెట్టాడు. మనం క్షేమం లేని స్థలంలో ఉంటే, అక్కడ నలిగిపోతుంటే, అక్కడ యాతన పడుతుంటే, అక్కడ కన్నీళ్లు గరుస్తుంటే మనం చూసి చలించిన దేవుడు మన దగ్గరకు వచ్చి, అయ్యో నా బిడ్డలు పడాల్సిన స్థలము అది కాదు, మనలో వ్యధను చూసి అని కనికరపడ్డాడు. ఆ కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన దగ్గర పరిగెత్తుకొని వచ్చారట గుంపులు జనాలు. వారిని చూసి ఆయన అంటాడు, కాపురు లేని గొర్రెలు వలె జనులు చెదిరిపోయినట్టు వారిని చూసి వారి మీద కనికరపడిన. కాపురు లేని గొర్రెకి డేంజర్ కదా. అడవిలో కాపురు లేకపోతే తప్పించుకోకపోతే గొర్రెకి ఎట్లుంటుంది? మన ఊర్లో మన అడవిలో తప్పించుకోకపోతే ఏం లేదు, ఏముండవాడు. కొన్ని అడవులు అండమాన్, ఇంకా చెప్పండి, ఇంకా కొన్ని అడవులు ఉంటాయి, నల్లమల్ల అడవులు. ఇప్పుడు ఊర్లో తప్పించుకుంటే మనుషులు కానీ డేంజర్ దానికి. మనుషులు పట్టుకొని కోసుకుని తినేస్తారు. అడవులు ఎక్కడన్నా డేంజర్, ఊరే డేంజర్ అయిపోయింది. కాపురు ఉన్న గొర్రె అయితే దానికి ఒక క్షేమం ఉంటుంది, దానికి ఒక భద్రత ఉంటుంది, సెక్యూరిటీ ఉంటాడు. యేసు ప్రభు నీ ప్రాణానికి నా ప్రాణానికి ఏమయ్యాడు? ఒక సెక్యూరిటీ గార్డ్గా మార్చిపెట్టాడు, ఒక భద్రత ఇచ్చాడు, ఒక హామీ ఇచ్చాడు. భయపడకూడదు, నేను మిమ్మల్ని విమోచించున్నాను అన్నమాట. దేని నుంచి విమోచించాడు? పాతాళ వశములో నుండి ప్రభు మనల్ని విమోచించున్నాడు. ఇక్కడ కూర్చున్న మనం ఎవరు పాతాళానికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు పాతాళానికి భయపడాలంటే ఒకటి చేయి, దేవుడిని మర్చిపో. నువ్వు దేవుని గుర్తుపెట్టుకొని దేవుని యందు జీవించినంత కాలము పాతాళం గురించి, నరకాగ్ని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం కానీ భయపడాల్సిన అవసరం కానీ లేనే లేదు. దేవుడు నిన్ను విమోచించినాడు కనుక భయపడకు. ఆయన ఏం చేస్తున్నాడటమ్మా? మనందరినీ విమోచించడానికి మనస్థానంలో ఆయన అప్పగించుకున్నాడు. శిలువ మరణం ఆయన క్షేమంగా పొందుకున్నాడా? ఎంత కఠినమైన శ్రమను పొందుకున్నాడు, ఎంత కఠినమైనటువంటి అవమానన పొందుకున్నాడు, ఎంత జప్సాకరమైనటువంటి దూషణను ఆయన అనుభవించాడు. ఎన్నిటికీ ఒకటే కారణం, మన ప్రాణానికి ఆయన క్షేమం దయచేయటానికి, ఆయన రాజ్యమునకు. అందుకనే తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యములోనికి మీరు రండి అని పిలుచుకున్నాడు. కనుక ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా ఏంటది? దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుకో, ఆయన చేసిన ఉపకారాలు దేనిని కూడా నువ్వు మరవకు, ఎందుకంటే ఆయన పరిశుద్ధమైంది అన్నాము. ఆయనను పరిశుద్ధపరిచేవాడు. నిజమే, ఈ లోకంలో నేను బ్రతుకుటకు నా ప్రాణమునకు మూలం ఆయన అయి ఉన్నాడు.
నెంబర్ 1. నెంబర్ 2, లోకులతో కాక దేవుడితో సహవాసం కలిగిన వాడుగా ఆయన నన్ను నడిపించి ఉన్నాడు. నెంబర్ 2. నెంబర్ 3, పాతాళములో నుండి ఆయన మనలను తప్పించున్నాడు, అనగా పరలోక రాజ్యములు ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. మోకాళ్ళ మీద కొత్త మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభుని ఆరాధన చేస్తాం. ప్రభు నిజమే, దావీదు తన ప్రాణంతో చెప్పుకొచ్చున్నాడు. ఈ ఉదయకాల సమయం నేను కూడా నా ప్రాణంతో చెప్పుకొచ్చున్నానయ్యా. దావీదు తన జీవితంలో చేసిన ఉపకారం జ్ఞాపకం చేసుకొచ్చున్నాడు, ఏది కూడా మర్చిపోలేదు. నేనైతే కొన్ని మర్చిపోయి ఉంటానేమో. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో సీయోనులో నేను జ్ఞాపకం చేసుకొచ్చున్నాను. నా జీవితంలో కూడా దావీదు కంటే గొప్ప ఉపకారాలు చేశావు, దావీదు కంటే గొప్ప రక్షణ నాకు దయచేశావు. ఈ సమయంలో నేను కూడా నా ప్రాణంతో నువ్వు చేసిన ఉపకారాలు దేన్ని మరవకు అని చెప్పకపోతే నేను కృతజ్ఞత లేని వాడిని అవుతానయ్యా. నన్ను క్షమించు. నా జీవితంలో చేసిన అపారమైనటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుని వచ్చున్నాను. ఈరోజు నేను ఇదిగో సజీవం కలిగిన వాడిని నీ సన్నిధిలో ఉన్నానంటే నా ప్రాణము నా ఆత్మ నువ్వు పెట్టిన దీపమయ్యా. నువ్వు నాలో జీవిస్తున్నావు కనుక నేను నీ సన్నిధికి రాగలిగినాను. అంత మాత్రమే కాదు, నువ్వు నాలో ఉన్నావని నేను లోకంలో ఉండకుండా నీ సన్నిధికి నేను రాగలిగాను. లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? బలాత్కారుల చేతులు, దుష్టుల చేతుల నుంచి, లోకుల చేతులు, పాపం చేతుల నుంచి నన్ను విమోచించావు. ఈరోజు విడిపించావు. నీ పరిశుద్ధ స్థలంలో నన్ను నడిపించావు. పాపులతో